శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న అందరూ ఉపవాసాలు ఉండి వాళ్ళు ఉండి అందరూ గుడికెళ్ళి దీపాలు అన్నీ పెట్టుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా నిన్న సక్సెస్ఫుల్గానే ఉపవాసాన్ని పూర్తి చేసి దీపాలన్నీ చక్కగా వెలిగించుకున్నామండి. ఇంట్లో మనం ఒక్కడమే కాకుండా ఎవరైనా ఉంటే ఇంకొంచెం హడావుడిగా ఉంటుంది కదా. పిల్లలు ఉండడంతో హడావుడిగా ఉంది, అంతా బాగానే జరిగింది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన మాట, మంచి మాట చెప్తున్నానండి. ఎవరైనా ఒక మాట మన అంటారు, ఏదైనా ఒక మాట అంటే అది కొంచెం మనకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అప్పుడు మనం అయ్యో అలా అన్నారు ఇలా అని ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నేను వేరే విధంగా అన్నాను అని వాళ్ళు మనకు క్లారిఫై చేశారనుకోండి. అప్పుడు ఓహో అలాగా నేను ఇలా అనుకున్నాను, ఏమనుకోవద్దు అని తిరిగి చెప్పేసినప్పుడు ప్లెయిన్గా ఇంకా మామూలుగా ఉంటే బాగుంటుంది. అదే మనసులో పెట్టుకుని అలా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా, అయ్యో మనం అన్నది వీళ్ళకి తగిలిందేమో, మనం ఇలా మాట్లాడామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. మనం ఎలా ఫీల్ అయ్యామో వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు అయ్యో అలాగా ఏమనుకోవద్దు, నేను ఇలా అనుకున్నాను అని తిరిగి చెప్పేసినప్పుడు అవతల వాళ్ళ మీద కోపంగా ఉంచుకోకూడదు. నాకైతే అలా ఉండదండి ఎవరి మీదను. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు పడ్డా అవతల వాళ్ళు క్లారిఫై చేస్తే మామూలుగా ప్లెయిన్గా అయిపోతాను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవనుకోండి, అది ఒక విషయం. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ మాట భర్త కానీ పిల్లలు కానీ విన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం పూర్తిగా వినేయరు. లోకానికి అలా అనిపిస్తుంది. ఒక ఆడవాళ్ళు, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, పూచీకి బాధ్యతకి ఎప్పుడూ ఒక సన్న గీత ఉంటుంది, పెత్తనానికి బాధ్యతకి అని. బాధ్యత వహించిన వాళ్ళనే పెత్తనం చేస్తారు అని ఒక ముద్ర వేసేస్తారండి. అది వాళ్ళ కోపతాపాలు మనసులో ఉంచుకుని వాళ్ళతో మగవాళ్ళు సరిగ్గా ఉండకపోయినా అదిగో అది ఉండనివ్వలేదని ఆడదాని మీదే నింద వేస్తారు. కాకపోతే అది ఒక వెర్షన్ ఇంటి గృహిణి మీద. ఇంటి గృహిణి కాకపోయినా కొంతమంది ఆడవాళ్ళు కొంతమందిని కుటుంబంలో గ్రిప్లో పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో మిగతా వీళ్ళకి మంచి సంబంధాలున్నా మిగతా అందరినీ వాళ్ళు ఉండనివ్వరు, వాళ్ళు గ్రిప్లో ఉంచుకుని. ఇందుకే నువ్వేమి ఇంటి గృహిణివి కాదు, నీ పిల్లలు కాదు, ఏమీ కాదు, అయినా నువ్వు గ్రిప్లో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. అదే పిల్లలు భర్త మాట వింటే మాత్రం నీ మాటే వింటారా అనేస్తారు. ఎవరి మాట ఎవరు వింటారండి? పిల్లలైనా భర్త అయినా అలా లోకానికి కనపడుతుంది, ఏం వినేయరు. ఎవరైనా వాళ్ళకి ఇష్టమైతే వింటారు. మనం చెప్పిన దాంట్లో వాళ్ళకి ఇష్టమైంది ఉందనుకోండి అంశం, వాళ్ళు వింటారు. అంతేకాని వాళ్ళకి ఇష్టం లేదనుకో చచ్చినా వినరు. ఇది జీవిత సత్యం. అది భర్త అవని పిల్లలవని వాళ్ళ మంచిగా మనం చెప్పిన ఏదైనా సరే ఆ మాట వాళ్ళకి నచ్చితే వింటారే తప్ప వినరు. కానీ ఇంటి గృహిణి మీద మాత్రం స్టాంప్ వేసేస్తారు. అందరూ వేరనుకోండి, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. అది కానీ ఎవరేమైనా మన వ్యక్తిత్వం మనదే, మన మనసు మనదే. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను అందరికీ, మనం ప్లెయిన్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు. ఎప్పుడైనా మనం దేవుడి ముందు ఒక్కడి ముందు మనం తలదించుకునేలా మనం ఉండకూడదు. ఎందుకంటే అది మన అంతరాత్మకి తెలుసు, పంచభూతాలకి తెలుసు, ఆయనకి తెలుసు. అంతేకాని మనుషులు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అని మాత్రం ఎప్పుడు ఎవరు బాధపడకండి. మాట తోట కన్నా చాలా విలువైనది. నేను చెప్పాను ఇదివరకు, అది ఎంతో గాయపరుస్తుంది. మనం ఏమీ అనపోయినా మన మీద ఒక ముద్ర వేసేస్తారు. అంటే మనకేం ఫీలింగ్స్ ఉండవా, మనం ఏది ఊరికే ఇలా అన్న మాటకి అదిగో దాన్ని ఏదో భూతద్దంలో చూసేస్తారు. వాళ్ళు మన ఎలా మాట్లాడినా మనం మాత్రం మళ్ళీ మర్చిపోవాలా. అలాగే ఏదైనా ఎవరితోనైనా మనకి అయ్యో మనం ఇంకో ఉద్దేశంతో అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అది కాదు ఉద్దేశం అని చెప్పినప్పుడు తిరిగి అయ్యో నేను అలా అనుకున్నాను, ఏం అనుకోవద్దు అని చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా మామూలు అయిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఎవరి అభిప్రాయం వాళ్ళదనుకోండి, దానికి మనం ఏం చేయలేము. అది ఇదండి ఈరోజు నేను ఇవి చాలామంది వారి జీవితాల్లో వర్తిస్తూ ఉంటాయి. నా జీవితంలో కూడా వర్తించింది, అందుకనే మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఎక్కువ తగులుతూ ఉంటాయి ఇలాంటివి. అందుకే మన ఇంట్లో మన బాధ్యత, మన భగవంతుడు సదా తోడుగా ఉండు, కష్టానికి సుఖానికి తండ్రి అనుకోవడం, సాగిపోవడం జీవితంలో. ఇవన్నీ ఏవో రకరకాలుగా తగులుతూ ఉంటాయి. లైఫ్ అంటే అంతే కదా, ఒకలాగే వెళ్ళదుగా. రకరకాల మనుషులు, రకరకాల
అనుభవాలు. అందుకే ప్రతిరోజు ఎప్పుడు జీవితం ఒక అనుభవం, మనకు ఏదో లెసన్ ఉంటూ ఉంటుంది అని చెప్తాను నేను. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి, మీ స్నేహితురాలు విజయ పన్నాల.